మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా సాయం అందనుంది. పంట పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదలను ప్రారంభించనున్నారు. గతంలో 3.5 ఎకరాలకే పరిమితమైంది. అయితే తాజాగా 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అర్హత పొందిన రైతులకు నెలాఖరులోగా నిధులు అందుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12,000 ఇస్తోంది. ఒక్కో సీజన్కు 6,000 చొప్పున 2 విడతల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా సాయం అందనుంది. పంట పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదలను ప్రారంభించనున్నారు. గతంలో 3.5 ఎకరాలకే పరిమితమైంది. అయితే తాజాగా 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అర్హత పొందిన రైతులకు నెలాఖరులోగా నిధులు అందుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తోంది. ఒక్కో సీజన్కు 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.